వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో పెళ్లి కాకముందు అందమైన భార్య జీవితాంతం ఉండాలి అనుకుంటారు. 1, 2, 3 ఇక లెక్కలేనన్ని సంబంధాలు వెతుకుతూనే ఉంటారు. సో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకు మనసు నచ్చిన భాగస్వామి దొరికితే హ్యాపీగా పెళ్లి చేసుకొని ఉంటుంటారు. కానీ కర్ణాటకలో మాత్రం ఆమె అందమే ఆమెకు శాపంగా మారింది. ఇన్ జనరల్గా ఆడదే ఆడదికి ఒక శత్రువు అనే సామెత వింటాం కదా. కానీ ఇట్లాంటి సందర్భంలో ఆడదికి శత్రువు కాదు, అందమే ఆడదానికి శత్రువు అనే పరిస్థితి కనిపిస్తుంది. సో ఎందుకు నేను ఈ మాట అనాల్సి వస్తుంది అంటే, ఈ వార్త విన్న తర్వాత మేబీ మీరు కూడా అదే ఆలోచిస్తారు. కర్ణాటకలోని ఎగ్జాక్ట్ చెప్పారంటే కర్ణాటక బగల్కోట్లో తోదాగల్ బాగికి అనే ఒక ప్లేస్లో ఒక ఘటన జరిగింది. సో ఆయన కూడా భాగస్వామి కోసం చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. దాదాపు 2 సంవత్సరాలు వెతికిండు. సో తన అనుకున్న విధంగా తన భాగస్వామి ఉండాలని ఎట్టకేలకు 2 సంవత్సరాల తర్వాత దొరికిన తర్వాత హాయిగా పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్లి చేసుకున్న 2 నెలల నుంచే ఆయనలో ఒక అసూయ మొదలైంది. తనకంటే తన భార్య చాలా అందంగా ఉంది అని, అండ్ తన అందం మిగతా వాళ్ళని కూడా ఆకట్టుకుంటుంది అని ఒక అపోహ, అపనమ్మకం, అండ్ ఇంకా చెప్పాలంటే ఆయన ఒక ఎల్యూజియేషన్లో వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. సో అట్లా 2 నెలలకే ఆయన భార్య అందం ఆయనకి శాపంగా మారిందా, లేదంటే ఆమె అందం ఆమెకు శాపంగా మారిందో తెలియదు. మంచి రంగు, చూడ్డానికి చాలా చక్కగా ఉండేది, అందరితో పలకరించేది, అందరితో ఆప్యాయంగా ఉండేది, పొడవాటి జుట్టు. సో ఆమె జుట్టే ఆమెకి ఇవాళ ఇలాంటి స్థితికి తీసుకొని వచ్చింది. సో ఇందాక నేను చెప్పినా కదా, కర్ణాటక బగల్పూర్లో ఒక కేసు నమోదైంది. సో ఆ కేసులో ఆ పోలీసులు ఏం ప్రస్తావించారు ఎఫ్ఐఆర్లో అంటే, ఇప్పటిదాకా నేను చెప్పాక 2 సంవత్సరాలు వెతికి మరీ పెళ్లి చేసుకున్న 2 నెలల తర్వాతే ఆ భార్య అందాన్ని చూసి భర్తకే అసూయ పుట్టిందంట. అండ్ దాంతోపాటు ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్లకు వెళ్ళిపోయాడట భర్త. అండ్ ఆ భార్య అందంగా ఉండడం వల్ల మిగతా వాళ్ళని కూడా ఆకట్టుకొని ఈయనని వదిలేసి ఎక్కడ వెళ్ళిపోతుందో అని ఒక భయం ఆయనలో మొదలైందంట. అందుకని ఆ 2 నెలలు అట్లా గడిపిన తర్వాత 3వ నెల నుంచి ఆమెకు టార్చర్ చేయడం మొదలుపెట్టిండు. 4వ నెలకి ఏకంగా తాగి వచ్చి ట్రిమ్మర్తో తన పొడవాటి జుట్టుని మొత్తం కట్ చేసి గుండు చేశాడట. సో ఏడుస్తూ తన పుట్టింటి వాళ్ళకి సంగతి చెప్తే పుట్టింటి వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన పరిస్థితి. సో ఇట్లా భార్య అందంగా ఉండాలని కోరుకోవడం, ఆ తర్వాత అందానికే అసూయ పుట్టేటట్టు బిహేవ్ చేయడం, ఇదనమాట కర్ణాటకలో బగల్పూర్లో జరిగిన ఘటన.